హాయ్ అండి. మా ఇంటి ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు చిక్కటి గ్రేవీ చికెన్ చేసుకుందాం రండి. దాన్ని చాలా ఈజీగా చేసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్‌లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల పెరుగు, నిమ్మకాయలో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను మర్చిపోయి తర్వాత కలిపాను ఫ్రెండ్స్. కలుపుకున్న మిశ్రమం కంపల్సరీగా ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇంకా టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఒక మసాలా తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి చూడండి. లవంగాలు, యాలకులు, చెక్క వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని అందులోకి ఆనియన్స్, ఎండుమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం, టమాటా ఇవి అన్నిటిని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకున్న తర్వాత వీటిని తీసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొకసారి పెనం పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసి మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ ఊరేంత వరకు మగ్గించుకున్నాక ఆ వాటర్ వచ్చాక ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకొని చక్కగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఆయిల్ అలా పైకి తేలితే ఇది తయారైనట్టే. ఆ తర్వాత ఇలా అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బగారా రైస్లోకి దీన్ని టేస్ట్ చూసి చెప్తాను చూడండి. చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ ఏంటో బగారా రైస్లోకి తిని సాయంత్రం చపాతీ చేశాను. ఈ రెండిట్లో కాంబినేషన్ సూపర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.